హాయ్ అన్న అందరికీ. ఇంతకుముందు ఒక వీడియో పెట్టాను కదా, పెదనాగాయపాలెంతో 2 మ్యాచ్లు అయితే ఆడాం, 2 మ్యాచ్లు కూడా పోయామని చెప్పి. వాళ్ళతోనైతే మళ్ళీ మ్యాచ్ సెట్ చేశారు మా ఫ్రెండ్స్ అయితే. మొన్నట్లాగైతే కాదు, మొన్న అయితే 2 మ్యాచ్లు పోయాం కదా, కొద్దిగా గట్టిగా తీసుకున్నారు మా టీమ్మేట్స్ అందరూ. ఈ రోజు కూడా 2 మ్యాచ్లు ఆడాం, కాకపోతే ఈ రోజు 2 మ్యాచ్లు ఎవరు గెలిచారంటే మేమే గెలిచేసాం అనమాట. 2 మ్యాచ్లను మ్యాచ్ గెలిపోవడం గురించి పక్కన పెడతాం, ఎందుకంటే ఒకరు ఓడిపోతేనే కదా ఇంకొకరు గెలుస్తారు. అన్ని పక్కన పెడితే స్కోర్ డీటెయిల్స్ లోకి అయితే వెళ్ళిపోతాం. ఇప్పుడు ఫస్ట్ మ్యాచ్ స్కోర్ డీటెయిల్స్ అయితే పెద్దగా గుర్తులేదు, ఎందుకంటే ఈ మ్యాచ్లు అయిపోయి 2 days అవుతాయి. ఫస్ట్ మ్యాచ్ స్కోర్ అయితే 55-56 అనుకుంటాను. వాళ్ళు మాకు టార్గెట్ ఇచ్చారు, టాస్ గెలిచి మేము బౌలింగ్ తీసుకున్నాం అనమాట. వాళ్ళు బ్యాటింగ్ చేశారు. మేము పోయిన మ్యాచ్ లో బాగా క్లోజ్ గా వచ్చాయి, లాస్ట్ వరకు వచ్చాయి మ్యాచ్లు అయితే. కానీ ఈ రోజు మ్యాచ్లు అలా కాదు, మ్యాచ్ ఆడుతుంటేనే తెలిసిపోతుంది ఎవరు గెలుస్తారు అనేది. 2 మ్యాచ్లు పోయాం కదా, ముందు రోజు కొద్దిగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఆడారనమాట అందరూ. ఇంకా సెకండ్ మ్యాచ్ గురించి వచ్చేసరికి మేము టాస్ గెలిచి బౌలింగ్ చేసాం. 65 అయితే కొట్టారు వాళ్ళు, 66 ఇచ్చారు టార్గెట్. 66 రన్స్ కూడా చాలా ఈజీగా చేసేసాం. అందుకే గ్రౌండ్ ఎక్కడో చెప్పలేదు కదా, మన మధ్యపేట గ్రౌండ్ ఏదైతేనే మ్యాచ్లు అయితే ఈక్వల్ చేసేసాం అనమాట. ముందు రోజు వాళ్ళు 2 మ్యాచ్లు గెలిచారు, తర్వాత రోజు మేము 2 మ్యాచ్లు గెలిచాం. సో ఈ రోజు అయితే ఎలా అయిపోయింది ఫ్రెండ్స్. వీడియో లాస్ట్ దాకా చూసినందుకు థ్యాంక్ యూ. క్రికెట్ లవర్స్ ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి బ్రో.